సిఎస్ న్యూస్ కి స్వాగతం. తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం ఉల్లపల్లి గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ యువ నాయకులు సబ్బరపు వీరబాబు అలియాస్ నాని మరియు 15 మంది యువకులకు టీడీపీ కండువా కప్పి వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి ఆహ్వానించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు అనపర్తి నియోజకవర్గ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఈ కార్యక్రమంలో ఉల్లపల్లి గ్రామ నాయకులు కార్యకర్తలు, బిక్కవోలు మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బిక్కవోలు మండలం ఓల్పల్లి గ్రామం నుంచి దాదాపు 15 మంది యువకులు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. వీరందరూ ఇందులో దాదాపుగా సగం మంది మొదటిసారి ఓటర్లు, మరో సగం మంది రెండోసారి ఓటర్లు. ఇవాళ యువకులు ముఖ్యంగా యువత తెలుగుదేశం పార్టీ వైపు చూస్తూ ఉంది. ఇవాళ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి తీవ్రమైన విధ్వంసం సృష్టించి రాష్ట్రాన్ని తీవ్రంగా నష్టపరిచిన నేపథ్యంలో యువత అంతా ఇవాళ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి వైపు చూస్తున్న నేపథ్యంలో ఈరోజు ఓల్పల్లి గ్రామస్తులు ఈ విధంగా చేరడం అనేది చాలా సంతోషదాయకం. మరి వీళ్ళు చేరాలని నిర్ణయించుకున్న తర్వాత అనేక ఒత్తిళ్లు, అనేక ఇబ్బందులు ఇవాళ సృష్టించినప్పటికీ కూడా మొక్కవోని దీక్షతో వాళ్ళందరూ వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. వారందరికీ హృదయపూర్వకంగా తెలుగుదేశం పార్టీలోకి స్వాగతం పలుకుతూ రేపు రాబోయే ఎన్నికల్లో యువతంతా కష్టించి పనిచేసి ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థిగా, తెలుగుదేశం, జనసేన, బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా నాకు అఖండ విజయం చేకూర్చాలని వారందరినీ సవినయంగా కోరుకుంటూ ఉన్నా. పాలకుడు అంటే పరిపాలించేవాడు మాత్రమే కాదు, బడుగు బలహీన వర్గాల వారందరికీ సంక్షేమం అందించడమే ముఖ్య ఉద్దేశము అంటూ కాకినాడ అర్బన్ 2 వార్డ్ ఇన్ఛార్జ్ పాటి సూరిబాబు, కాకినాడ జిల్లా వక్ఫ్ బోర్డు అధ్యక్షులు కరీం బాషా తదితరులు హాజరయ్యారు. కాకినాడ రూరల్ 2వ వార్డులో కృష్ణానగర్ బ్యాంకు కాలనీలోని అర్హులైన లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ చేసిన ఇళ్ల పట్టాలను పంపిణీ చేస్తారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. మరి పేదలకి సొంతింటి కళ సాకారం చేయాలన్న మంచి ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేదలందరికీ కూడా ఇళ్ల పట్టాలు మంజూరు చేయడం జరిగింది. మన కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే గారు కుర్సాల కన్నబాబు గారి ఆదేశాల మేరకు ఈరోజు సచివాలయం 2వ వార్డు సచివాలయం 2 పరిధిలో ఉన్న ఇన్ఛార్జీల సమక్షంలో మన వాసిరెడ్డి సూరిబాబు గారు, పాటి సూరిబాబు గారు, అలాగే సూర్యప్రకాష్ గారి ఆధ్వర్యంలో ఈ పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి పేదలకు రూరల్ నియోజకవర్గంలో దాదాపు 32,000 ఇళ్ల పట్టాలను మంజూరు చేసి వారికి రిజిస్ట్రేషన్ పత్రాలను వారికి పూర్తి సర్వ హక్కులు కల్పించి జగన్మోహన్ రెడ్డి గారు వారికి అందజేయడం జరిగింది. మరి ఇదే విధంగా సంక్షేమ పథకాలు చూసుకున్నట్లయితే ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చేయడం జరిగింది. మరి ప్రజలందరూ కూడా పట్టాలు తీసుకున్నవారు, సంక్షేమం, అభివృద్ధి వాళ్ళు పొందిన వారందరూ కూడా మేమందరూ మళ్ళీ రాబోయే కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తమదేనని మండపేట నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పేర్కొన్నారు. మండపేట రాజారత్న సెంటర్ వద్ద వైసీపీ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తోట మాట్లాడుతూ వచ్చే ఎన్నికల వైసీపీ గెలుపు ఖాయమని చెప్పారు. దేశంలో ఈ రాజకీయ పక్షంలోనే లేని విధి విధానాలు పార్టీకి సొంతమని చెప్పారు. మిగిలిన పార్టీలు అధికార దాహంతో పనిచేస్తే ఒక్క వైసీపీ మాత్రం అట్టడుగు స్థాయిలో ఉన్న పేదల సంక్షేమం, అభివృద్ధి కోసం తపన పడుతుందంటూ పేర్కొన్నారు. ఒక సైనికుడే మనమే, ఒక సేవకుడై కదిలే జననాయకుడే కలిగే పరిశ్రామికుడై అడుగున పడి అణగారిన నేలకు ఆశాదీపకుడై అమరుడైన మహానేత యదన ఆశయ సాధకుడై అడుగున పడి అణగారిన నేలకు ఆశాదీపకుడై అమరుడైన మహానేత యదన ఆశయ సాధకుడై వస్తున్నాడదిగో చొరవక వస్తున్నాడదిగో వస్తున్నాడదిగో తెరవక వస్తున్నాడదిగో వస్తున్నాడదిగో చొరవక వస్తున్నాడదిగో వస్తున్నాడదిగో తెరవక వస్తున్నాడదిగో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి ఆవిర్భవించి 13 సంవత్సరాలు పూర్తి చేసుకుని 14వ సంవత్సరాలు అడుగు పెడుతున్నటువంటి సందర్భంగా మెండపేట నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలుపుకుంటూ
ఈ పార్టీ యొక్క విధి విధానాలు ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేనటువంటి ఏజెండాతో ముందుకెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఉన్న రాజకీయ పార్టీలన్నీ వాళ్ళకి అధికారంలోకి ఏ రకంగా రాగలుగుతాం అనేటువంటి దాని గురించే ఆలోచించే రాజకీయ పార్టీలు. జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదరికాన్ని ఏ రకంగా నిర్మూలించాలి, అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి ఏ రకమైనటువంటి సమాజంలో గౌరవం ఇవ్వాలి, రైతుల్ని ఏ విధంగా అభివృద్ధి పదంలో తీసుకెళ్ళాలి, రైతులు వ్యవసాయాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి 14 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కాకినాడ రూరల్ నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ కురసాల సత్యనారాయణ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. వైసీపీ పార్టీ కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం 10 లక్షల రూపాయలను సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు వారికి అందజేశారు. మనలో ఒక సైనికుడే మనలో ఒక సేవకుడై కదిలే జననాయకుడే కలిగే పరిశ్రామికుడై అడుగున పడి అణగారిన నేలకు ఆశాదీపకుడై అమరుడైన మహానేత యదన ఆశయ సాధకుడై అడుగున పడి అణగారిన నేలకు ఆశాదీపకుడై అమరుడై. ఈరోజు మన పార్టీ ఆవిర్భావం సందర్భంగా సీఎం రిలీఫ్ ఫండ్ ఈ ఆరోగ్య నిమిత్తం 10 లక్షల రూపాయలు మన 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం మన జగన్ గారి ద్వారా వచ్చింది మనకి. అలాగే మా చిన్న కురసాల కన్నబాబు గారు సత్యనారాయణ గారు చేతుల మీదుగా వెళ్ళింది. ఇదంతా కూడా పార్టీ ఎంత శ్రద్ధ తీసుకుంటుందో దీన్ని బట్టి తెలుస్తుంది. ప్రతి పేదవాడిని ఎలా ఆదుకుంటున్నాడని ఈ రకంగా చూడొచ్చు మనం. జై వైఎస్ఆర్ పార్టీ, జై జగన్. తాళరేవు మండలం జి వేమవరం చొల్లంగిపేటలో తెదేపా జనసేన ఉమ్మడి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ముందుగా జి వేమవరంలోని పలు ఆలయాల్లోని పూజలు నిర్వహించి ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రచార వాహనంలో మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు తెదేపా జనసేన నాయకులతో కలిసి ప్రజలకు అభివాదం చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గ్రామాల అభివృద్ధి జరిగిందని, ఇప్పుడు అభివృద్ధి జాడ కనబడడం లేదని ఆరోపించారు. తిరిగి చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్ర పురోభివృద్ధిని సాధిస్తుందని బుచ్చిబాబు పేర్కొన్నారు. అనంతరం వివిధ కూడల్లో మహిళలతో ఆయన ముచ్చటించారు. వచ్చే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపైన ఓట్లు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఇంటింటికి కూడా ఎల్ఈడి బల్బులు వేయడం జరిగింది. మరి వ్యక్తిగత మరుగుదొడ్లు ఇచ్చాం, గ్యాస్ ఇచ్చాం, మరి చంద్రన్న బీమా కూడా ఇచ్చాం. ఎవరైనా యాక్సిడెంట్గా పోతే అదేవిధంగా పెళ్లి కానుకలు చేసాం. అంటే పంచాయతీరాజ్ వ్యవస్థని ప్రతిష్టంగా మన చంద్రబాబు నాయుడు గారు సమక్షంలో మనం బ్రహ్మాండంగా గ్రామాలన్నీ అభివృద్ధి చేసుకున్నాం. కాబట్టి ఈరోజు ఏ గ్రామం వెళ్ళినా పెద్ద ఎత్తున మనకు అభిమానిస్తున్నారు. అదేవిధంగా మరి గత ప్రభుత్వ పరిపాలన మీరు అందరూ కూడా చూశారు. మరి చెత్త మీద కూడా పన్నేసే పరిస్థితి రాష్ట్రంలో ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి పనితీరు మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. మరి ఇంటి పన్ను కూడా 10 రెట్లు పెంచారు. మరి కరెంటు కూడా 11 సార్లు పెంచి ప్రతి సామాన్యుడికి భారం పెంచే పరిస్థితి ఉంది. మరి గ్యాస్ ధరలు పెంచారు, నిత్యావసర సరుకులు పెరిగినాయి. అదేవిధంగా ఇసుక దోపిడీ, మద్యం దోపిడీ, మరి అనేక మంది మీద కేసులు పెట్టి ఇబ్బంది పెట్టే పరిస్థితి రాష్ట్రంలో ఉంది. కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచించాలి. అదే కాకుండా మన రాష్ట్ర భవిష్యత్తు గురించి, మన భావితరాల భవిష్యత్తు గురించి మరి చంద్రబాబు నాయుడు గారు అక్కడ అమరావతి రాజధాని ఏర్పాటు చేస్తే ఈ జగన్మోహన్ రెడ్డి 3 ముక్కలు చేసి మనకు రాజధాని లేని రాష్ట్రం చేశాడు. రైతాంగానికి మరి పోలవరం ప్రాజెక్టు ద్వారా సాగునీరు కానీ తాగునీరు కానీ పర్మనెంట్గా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని చెప్పి 72% పనులు పూర్తి చేస్తే ఈ జగన్మోహన్ రెడ్డి కనీసం 2% కూడా పనులు పూర్తి చేయకుండా ఆ ప్రాజెక్టుని కూడా పాడు చేసే పరిస్థితి. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం కామరాజుపేట జడ్పీ హైస్కూల్లో 2023-24 సంవత్సరానికి గాను 10వ తరగతి విద్యార్థులతో ఫేర్వెల్ పార్టీని ఏర్పాటు చేయడం జరిగిందని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఈశ్వరీదేవి తెలియజేశారు. అనంతరం జడ్పీ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న మహిళా ఉపాధ్యాయులందరికీ 10th క్లాస్ విద్యార్థులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ హెచ్ఎం పెదిరెడ్ల రాజు మీడియాతో మాట్లాడారు. చెప్పి వాళ్ళందరినీ విధులు కాదు పేపర్లు ఇద్దడం మేడం గారు కూడా ఈ యొక్క దేవుడికి ఆశిస్తాడు అందరూ కూడా
మేము రాకముందు నుంచి ఇక్కడ పనిచేస్తున్నాడు. అంతర్జాతీయ మహిళల దినోత్సవం సందర్భంగా మరి మహిళలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గౌరవనీయులు పాఠశాల ప్రధానోపాధ్యాయులు వారైనటువంటి శ్రీమతి మన హెచ్ఎం మేడం గారికి, అలాగే సహచర ఉపాధ్యాయుని మిత్రులందరికీ, ప్రెస్ తరపున వచ్చినటువంటి ఆనంద్ గారికి, అలాగే మన ఎస్ఎంసీ సభ్యులైనటువంటి ఆనంద్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మహిళలు అంటే ఒకప్పుడు చులకన భావం ఉండేది, వంటింటికే కుందేలుగా ఉండేవారు. వాళ్ళు విద్యలో కానీ, ఉద్యోగాల్లో కానీ, సామాజిక అవకాశాల్లో కానీ, రాజకీయ అవకాశాల్లో కానీ, ఆర్థిక అవకాశాల్లో కానీ వాళ్ళు వెనకాలే ఉండేవారు. కాలంతో పాటు అనేక మార్పులు వచ్చాయి. స్త్రీలకు అనుగుణంగా అనేక చట్టాలు వచ్చాయి. ప్రశాంత వాతావరణంలోని రాబో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడానికి ప్రజలు సహకరించాలి అంటూ కాకినాడ జిల్లా ప్రతిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం శేఖర్ బాబు, ఏలేశ్వరం ఎస్ఐ జి సతీష్ కుమార్లు అన్నారు. ప్రశాంత ఎన్నికలే లక్ష్యంగా ప్రజల్లో ధైర్యం నింపేందుకు కేంద్ర సాయుధ బలగాలతో ఎస్పీ ఎస్ సతీష్ కుమార్, పెద్దాపురం డీఎస్పీ కె లతా కుమారి ఆదేశాలతో ప్రతిపాడు సిఐ ఎం శేఖర్ బాబు, ఏలేశ్వరం ఎస్ఐ జి సతీష్ కుమార్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో భాగంగా శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పలు గ్రామాల్లో కవాతును నిర్వహించారు. అందరికీ నమస్కారం. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ప్రతిపాడు కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన ఏలేశ్వరం మండలంలో ఈరోజు కేంద్ర బలగాలతో పాటు సర్కిల్ సిబ్బందితో పాటు కవాతు నిర్వహించడం జరిగింది. ఈ కవాతు యొక్క ముఖ్య ఉద్దేశం మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. రానున్న ఎలక్షన్ సందర్భంగా కేంద్ర ఎలక్షన్ కమిషన్ వారు, రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ వారు, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా సర్వం సిద్ధపరిచి ప్రజాస్వామ్య పరంగా ప్రతి పౌరుడికి ఇవ్వబడిన ఓటు హక్కును స్వేచ్ఛాయుత వాతావరణంలో తన నచ్చిన అభ్యర్థికి ఓటును వేసుకునేలాగా అన్ని పరిస్థితులు కల్పించబడాలని ప్రతి ఓటర్కు కూడా భరోసా, ధైర్యం కల్పించడానికి కవాతు నిర్వహించడం జరిగింది. ప్రతి పౌరుడు కూడా తన విలువైన ఓటు హక్కును వినియోగించుకుని నచ్చిన అభ్యర్థిని ఎన్నుకోవాల్సిందిగా మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ ఎలక్షన్ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి కొండలమ్మచింత సమీపంలో వైఎస్ఆర్ చేయూత 4వ విడత పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి గాను స్థానిక శాసనసభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నియోజకవర్గంలోని 17,785 మంది లబ్ధిదారులకు గాను 33,34,68,750 రూపాయల చెక్కును అందజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చారంటూ తెలియజేశారు. ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడారు. విద్య ద్వారా ఎంత మార్పు వచ్చిందనేది ఒక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అలాంటి విద్యను ఉచితం చేస్తూ మీ అందరికీ కూడా అందుబాటులో తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పథకాల కంటే ఇది ఒక గొప్ప పథకం అని చెప్పి నేను నమ్ముతున్నాను. మీ అందరూ దాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ పిల్లల్ని చదివించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు చదవడానికి మీరు సిద్ధమా అని చెప్పి మీ అందరినీ కూడా నేను అడుగుతున్నాను. రాష్ట్రంలో ప్రతి పేదవాడికి సంక్షేమం అందించడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారని 49వ వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ కడియాల చిన్నబాబు కొనియాడారు. కాకినాడ అర్బన్ గైగల్పాడు సోమాలమ్మ గుడి దగ్గర కడియాల చిన్నబాబు ఆధ్వర్యంలో అర్హులైన లబ్ధిదారులకు గాను రిజిస్టర్ అయిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. గతంలోని వైసీపీ ప్రభుత్వం సంక్షేమం పేరుతో ప్రతి పేదవాడికి న్యాయం చేస్తోందని చెప్పారు చిన్నబాబు. ఒక సైనికుడే, ఒక సేవకుడై కదిలే జననాయకుడే, కలిగే పరిశ్రామికుడై అడుగున పడి అణగారిన నేలకు ఆశాదీపకుడై అమరుడైన మహానేత యదన ఆశయ సాధకుడై అడుగున పడి అణగారిన నేలకు. ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేద, బడుగు, బలహీన వర్గాల కోసం ఎంతో చేస్తూ ఈ రోజున ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి సొంతింటి కళ నెరవేర్చి ఈ రోజున 49వ వార్డులో మన గౌరవనీయులు, మన రాష్ట్ర మాజీ మంత్రివర్యులు కన్నబాబు గారు ఆశీస్సులతో
ఈ రోజున 49వ వార్డులో ప్రత్యేకంగా ఏబి మొదలుకొని 700 పైచిలకు పట్టాలు పంపిణీ చేసి రిజిస్ట్రేషన్ చేయించి ఇవ్వడం జరిగింది. అలాగే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టిన ఈ కార్యక్రమం పేదలందరికీ కూడా ఎంతో ఇది ఉపాధి కలిగించింది. ఎందుకంటే ఇల్లు అనేది ఎంతో ప్రతి ఒక్కరికి కోరిక, సొంతింటి కళ నెరవేర్చిన జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే మన కాకినాడ రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారికి, మన కన్నబాబు గారికి అందరికీ కూడా ఈ 49వ వార్డు నుంచి పబ్లిక్ తరపు నుంచి పబ్లిక్ కూడా చాలా ఆనందంగా ఈ రోజుని పట్టాలు తీసుకుని వెళ్ళడం జరిగింది. అందరూ కూడా వచ్చి ఎలక్షన్లో కూడా మన జగన్మోహన్ రెడ్డి గారిని, మన కన్నబాబు గారిని, సునీల్ గారిని దీవిస్తామని వాళ్ళ కంఠాబద్ధంతో అందరూ కూడా చాలా ఆనందంతో మాట్లాడారు. అలాగే ఈ రోజున ఈ కార్యక్రమం ఆసుపత్రి అభివృద్ధికి స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. పెద్దాపురం ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం చైర్మన్ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఆసుపత్రి అభివృద్ధికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన సమీక్షించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు చినరాజప్ప. పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ నూకాలమ్మ తల్లి జాతర ఉత్సవాల్లో భాగంగా గరగల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ తొలి గరగల ఉత్సవాలను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా పెద్దాపురం వైసీపీ ఇన్ఛార్జ్ దవలూరి దొరబాబు, దవలూరి సుబ్బారావు, చలమలశెట్టి వెంకటేష్ను అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఓం శ్రీ మాత్రే నమః. దేవాదాయ శాఖ కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారి దేవస్థానం 2024 జాతర మహోత్సవాలు ఈరోజు అనగా 11వ తేదీ సోమవారం ఈ రోజు నుంచి జొలిగరగల ఉత్సవం మొదలుపెట్టామండి. 24వ తారీఖు మార్చి నెల ఆ రోజున ఆదివారం పూలగరగల సంబరం మొదలవుతుందండి. తర్వాత ఏప్రిల్ నెలలో 7వ తారీఖున అమ్మవారి జాతర కార్యక్రమాలు మొదలుపెట్టి మే 21వ తేదీ వరకు 45 రోజుల పాటు నిరంతరంగా జరగడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి 14 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రతిపాడు ఎమ్మెల్యే వరపుల సుబ్బారావు సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. దివంగత నేత వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. లింగంపర్తి సెంటర్లో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఒక సైనికుడే మనలో ఒక సేవకుడై కదిలే జననాయకుడే కలిగే పరిశ్రామికుడై అడుగున పడి అణగారిన నేలకు ఆశాదీపకుడై అమరుడైన మహానేత యదన ఆశయ సాధకుడై అడుగున పడి అణగారిన నేలకు ఆశాదీపకుడై అమరుడైన మహానేత యదన ఆశయ సాధకుడై వస్తున్నాడదిగో చొరవక వస్తున్నాడదిగో వస్తున్నాడదిగో తెరవక వస్తున్నాడదిగో వస్తున్నాడదిగో చొరవక వస్తున్నాడదిగో వస్తున్నాడదిగో తెరవక వస్తున్నాడదిగో జననేత జగనన్న మననేత ఇతడన్న జననేత జగనన్న. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.